నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 9th స్టాంజా 9వ కీర్తన 9వ చరణం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందరైతే పలు విధములుగా హింసింపబడుతున్నటువంటి వారుగా, బాధింపబడుతున్నటువంటి వారుగా ఉన్నారో, ఆయన వారికి ఆశ్రయము లేక శరణమై ఉన్నటువంటి దేవుడు. ఎంత మాత్రము కూడా మానవులను భూమి మీద వారు ఉన్నటువంటి ఆ స్థితిలో తోటి స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు ఎంత మాత్రం కూడా వారిని విడిచిపెట్టరు అనేటటువంటి విషయాన్ని సమయంలో తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 2 వర్డ్స్ 23, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. వర్డ్స్ 25, 25వ వచనం. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఐగుప్తు దేశపు రాజు ఇశ్రాయేలీల సంతతి తమ దేశమందు అధికమవుట చేత యోసేపును ఎరుగని ఆ రాజు ఇశ్రాయేలీలను పలు విధములుగా అతడు శ్రమ పెడుతూ వచ్చాడు. ఇటు శ్రమలను వారు తాళుకొనలేక వారు నిట్టూర్పులు విడుచుచున్నటువంటి విషయాన్ని మనం చదివి ఉన్నాం. అయితే దేవుడు వారు ఎదుర్కొంటున్నటువంటి హింస అంతటిని చూచి తమ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుని వారిని చూచి వారి యందు లక్ష్యం ఉంచి మోషేను వారి కొరకు పంపించి వారిని ఆ చోటు నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి నడిపించినటువంటి విధానం ఎంతో ఆశ్చర్యం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, భూమి మీద మీరు ఎవరెవరి చేత ఏ విధముగా హింసకు, బాధకు, కష్టముకు, నొప్పికి గురవుతూ ఉన్నారో, నిశ్చయముగా మన సృష్టికర్త అయిన దేవుని వైపునకు చూడండి. ఊహించని ఆశ్చర్యకరమైన సహాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా నిశ్చయముగా నీవు మాకు మహాదుర్గమై ఉన్న దేవుడవు. మా ప్రతి పరిస్థితికి నీవే చాలినటువంటి దేవుడవై ఉన్నావు. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. మీ పరిచర్లో ప్రయాసపడుతున్నటువంటి దైవ సేవకులను, వారి పరిచర్లను మీరు దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, తమకే ఆధారం లేదనుకుని అందరైతే కృంగిన స్థితిలో ఉన్నారు, నిశ్చయముగా వారిని ఈ మాటల ద్వారా మీరు బలపరిచినందుకు స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక, ఆమేన్.